కాక్రోచ్ జనతా పార్టీ మద్దతుదారుల ఆందోళనలతో దేశ రాజధాని ఢిల్లీ దద్దరిల్లింది. నీట్ ప్రశ్నాపత్రాల లీకేజ్కు వ్యతిరేకంగా సోనం వాంగ్చుక్ ఆమరణ నిరాహార దీక్షకు మద్దతుగా చేపట్టిన భారీ నిరసనలు ఉద్రిక్తతలకు దారితీశాయి. పార్లమెంటు వైపుగా దూసుకువెళుతున్న 20,000 మంది ఆందోళనకారులను చెదరగొట్టేందుకు పోలీసులు పలుచోట్ల లాఠీ చార్జీలు చేయడం సహా బాష్పవాయు గోళాలను ప్రయోగించారు. మరోవైపు కాక్రోచ్ జనతా పార్టీ వ్యవస్థాపకుడు అభిజిత్ దీప్కేను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నీట్ పరీక్షాపత్రం లీకేజ్కి బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలంటూ కాక్రోచ్ జనతా పార్టీ ఢిల్లీలో చేస్తున్న ఆందోళనలు ఇవాళ ఉద్రిక్తంగా మారాయి. వేలాది మంది యువత సెంట్రల్ ఢిల్లీలో భారీ ఆందోళనకు దిగారు. సామాజిక కార్యకర్త సోనం వాంగ్చుక్ చేపట్టిన నిరాహార దీక్షతో ఈ నిరసనలు మరింత ఉధృతంగా మారాయి. పార్లమెంటు వర్షాకాల సమావేశాలు ప్రారంభమైన వేళ సీజేపీ చేపట్టిన మార్చ్ టు పార్లమెంట్ తీవ్ర ఉద్రిక్తతలకు దారితీసింది. మొదట సీజేపీ మార్చ్ను పోలీసులు జంతర్ మంతర్ వద్దే అడ్డుకున్నారు. కొందరు నిరసనకారులు బ్యారికేడ్లను ఛేదించుకుని వెళ్లేందుకు ప్రయత్నించగా పార్లమెంటు స్ట్రీట్ సమీపంలో భద్రతా బలగాలు లాఠీ చార్జీ చేశాయి. ఈ క్రమంలో కొందరు పోలీసులు సీజేపీ మద్దతుదారులకు గాయాలయ్యాయి. మండీ హౌస్ మెట్రో స్టేషన్ నుంచి జంతర్ మంతర్ వైపు భారీ ర్యాలీగా బయలుదేరిన నిరసనకారులను కూడా పోలీసులు అడ్డుకున్నారు. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ముందుకు వెళుతున్న నిరసనకారుల్ని చెదరగొట్టడానికి పోలీసులు లాఠీ చార్జీ చేశారు. ఈ ఘటనలో పలువురు ఆందోళనకారులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆందోళనకారులు పార్లమెంటు వైపు వెళ్లకుండా అడ్డుకోవడానికి, శాంతి భద్రతలను కాపాడటానికి భారీ సంఖ్యలో పోలీసు బలగాలను, మఫ్టీలో ఉన్న అధికారులను ఆ ప్రాంతమంతా మోహరించారు. ముందు జాగ్రత్తగా పార్లమెంటు ప్రధాన గేట్లను భద్రతా సిబ్బంది పూర్తిగా మూసివేశారు. లోపలికి అనధికార వ్యక్తులు ప్రవేశించకుండా గేట్లకు అదనపు తాళాలు వేసి గట్టి పహారా ఏర్పాటు చేశారు. అయితే భద్రతా వలయాన్ని ఛేదించుకుని మరీ ఆందోళనకారులు పార్లమెంటు వైపు దూసుకొచ్చారు. పార్లమెంటును ముట్టడించేందుకు పాఠశాలల యూనిఫామ్స్ ధరించిన విద్యార్థులు సహా అనేక మంది యువకులు వివిధ మార్గాల్లో చొచ్చుకొచ్చారు. అడుగడుగునా బ్యారికేడ్లు ఉన్నప్పటికీ వాటిని ఛేదించుకుంటూ ముందుకు సాగారు. శాస్త్రీ భవన్ సమీపంలో పోలీసులు ఏర్పాటు చేసిన బ్యారికేడ్లను నెట్టుకుంటూ నిరసనకారులు భారీ సంఖ్యలో దూసుకురావడంతో శాంతి భద్రతలను అదుపులోకి తెచ్చేందుకు భద్రతా బలగాలు బాష్పవాయు గోళాలను ప్రయోగించారు. కాన్స్టిట్యూషన్ క్లబ్, రిజర్వ్ బ్యాంక్, పటేల్ చౌక్, ట్రాన్స్పోర్ట్ భవన్, పార్లమెంటు స్ట్రీట్ ప్రాంతాల్లో ఆందోళనకారులు బైఠాయించారు. ఫలితంగా ఎక్కడికక్కడ ట్రాఫిక్ జామ్ అయింది. రిజర్వ్ బ్యాంక్, పటేల్ చౌక్ వద్ద ఆందోళనకారులను చెదరగొట్టేందుకు పోలీసులు స్వల్పంగా లాఠీ చార్జీ చేశారు. పలువురు ఆందోళనకారులను అదుపులోకి తీసుకున్నారు. పార్లమెంటు పరిసర ప్రాంతాల్లో భద్రతను కట్టుదిట్టం చేసినప్పటికీ నిరసనకారులు వివిధ మార్గాల ద్వారా లోపలికి వచ్చేందుకు ప్రయత్నిస్తుండటంతో ఢిల్లీ వ్యాప్తంగా హై అలర్ట్ ప్రకటించారు. ఢిల్లీ మెట్రోకు చెందిన 5 స్టేషన్లను తాత్కాలికంగా మూసివేశారు. పలు ప్రాంతాల్లో ఇంటర్నెట్ సేవలను నిలిపివేశారు. మరోవైపు కేంద్ర హోంమంత్రి అమిత్ షా కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్తో భేటీ కావడం ప్రాధాన్యం సంతరించుకుంది. మరోవైపు కాక్రోచ్ జనతా పార్టీ వ్యవస్థాపకుడు అభిజిత్ దీప్కేను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. శాంతియుతంగా నిరసన తెలుపుతున్న వారిపై పోలీసులు దారుణంగా దాడి చేస్తున్నారని, విద్యార్థులకు ఎంపీలు మద్దతు ఇవ్వాలని సీజేపీ ప్రతినిధి సౌరవ్ దాస్ కోరారు. కేంద్రం తమను చర్చలకు ఆహ్వానించిందన్న సౌరవ్ దాస్ కేంద్ర మంత్రి నడ్డాతో చర్చల్లో అసుతోష్తో కలిసి పాల్గొంటామని తెలిపారు.
అయితే చర్చలకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం వైపు నుంచి ఎలాంటి ప్రకటన వెలువడలేదు.